దేవగుడి 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ సన్నెస్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. మూవీ మొత్తం కూడా రొటీన్ అండ్ బోరింగ్ గానే ఉంటుంది. స్టోరీ విషయానికొస్తే దేవగుడికి చెందిన వీరారెడ్డి అలియాస్ రఘు కుంచే ఒక ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరులలో ఒకరి కొడుకైన ధర్మ అలియాస్ అభినవ్ శౌర్య తన పిల్లలతో పాటు చిన్నప్పటి నుంచి పెరుగుతాడు. పెద్దయిన తర్వాత తన కూతురు శ్వేత అలియాస్ అనుశ్రీ ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలుసుకున్న వీరారెడ్డి ధర్మాని ఆ ఊరి నుంచి తరిమేస్తాడు. ధర్మాని ఊరి నుంచి గెంటేసిన తర్వాత వీరారెడ్డి కూతురు శ్వేత ఏం చేసింది, ధర్మ శ్వేత ఇద్దరు ఒకటయ్యారా లేదా, వీరారెడ్డి చివరికి ఏం చేశాడు అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ రాయలసీమలోని దేవగుడి అనే ఒక విలేజ్ చుట్టూ తిరుగుతుంది. రాయలసీమ టచ్ తో మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. తర్వాత వచ్చే కామెడీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చాలా బోరింగ్ అనిపిస్తాయి. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండవు. మూవీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఒక 20 మినిట్స్, ఇంటర్వెల్ తర్వాత ఒక 20 మినిట్స్ బాగుంటుంది. మిగతాదంతా కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే 2 యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ జస్ట్ పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ పర్వాలేదు అనిపిస్తారు. హీరోకి తల్లిగా చేసిన ఆమె కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే లక్ష్మణ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక రొటీన్ బోరింగ్ డ్రామా. ఈ టైప్ ఆఫ్ మూవీస్ ని మనం ఇదివరకే చాలా చూస్తున్నాము. మీకు చూడనీకి ఏ మూవీస్ లేకపోతే ఒకసారి ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫ్యామిలీతో కలిసి చూడలేము, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.